ఆదిపురాణం, డక్కలి జంబపురాణం, మాదిగ పురాణం. పార్ట్ 3. నీలావరేశ్వరుడు, అది జాంబవంతుడు, నీ రక్షించమని కోరిన శివుడు. అప్పుడు శంకరుడు ఇలా మనసులో అనుకొనెను. నవమాసములు మోసిన కన్నతల్లి కన్నబిడ్డలను పట్టుకొని కామించమని పలికినా నా అన్నలు కాదు అని అడ్డు చెప్పినందుకు ఆమె ధాటికి తట్టుకోలేక వారు నిశ్చేష్టులైనారు. కాళ్లావేళ్లా బతిమిలాడినా ఆమెకి కనికరం లేక కాళ్లతో తొక్కివేసెను. అయినా కామించమని పలికి రతికేళి సల్పుమని నా చేతులపై చేతులు వేసి నన్ను వేధించినప్పుడు నాకు గుండె రాయిని చేసుకుంటిని. అయినా లోక కళ్యాణం కొరకు ఈ సదాశివుడే లేకపోతే ఈ లోకం. రేపు సదాశివుడే లేడే, బ్రహ్మదేవుడు లేడు, విష్ణు లేడు, సృష్టి లేదు. ఇప్పుడు మా మామగారి దగ్గరకు పోయి కంటతడి పెట్టి నేను ఏడ్చినా ఓదార్చేవారెవరు? నన్ను దగ్గరకు తీసి నన్ను ఉండమని మంచిమాటైనా చెప్పి నన్ను ఓదార్చేవాడు ఒక్కడైనా పరవాలేదు. వేళతాను అప్పటికీ దీని మదమహాంకారాన్ని అణచి ఈ సృష్టికి ప్రతిసృష్టి కల్పించకపోతే ఈ సదాశివుడు కాడు. అయినా ఏడ్చి ఇక్కడ దుఃఖించి ప్రయోజనం లేదు. ఇప్పుడు మా మామగారి దగ్గరకు పోయి ఒక ఉపాయం అడుగుతాను. ఈ సదాశివుడు మాయగొల్పి మత్తుచేసి ఆమె యొక్క సృష్టికి ప్రతిసృష్టిని కల్పిస్తాను అని అనుకొని తన మామ నీలావరేశ్వరుడు, అది జాంబవంతుడు వద్దకు బయలుదేరెను. మామా, నీలావరేశ్వరా, నీకివే వందనములు. నా తల్లి ఆదిశక్తి కామంతో కండ్లుగానక ఎంత పనిచేసిందో చూసినవా? తన సొంత బిడ్డల్ని కామించి నా అన్నలను పొందుకోరి పిలిచింది. కాదన్న వారిని నాశనం చేసింది. ఒప్పుకోకపోతే దయాదాక్షిణ్యము లేకుండా వారిని మూర్ఛ కలుగజేసి ఎడమకాలితో ఎగురజిమ్మగా ఆ మాతంగ మహారుషి పర్వతంచాటున పడి ఉన్నారు. కాని వారు విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడుస్తూ సహోదరా సహోదరా అన్న మాటలు విని తట్టుకోలేక గుండె రాయి చేసుకొని నన్ను వెదుకుతూ ఇటు వచ్చాను. నాకేదన్నా ఉపాయము చూపించి నన్ను ఓదార్చి ఈ ప్రళయము నుండి నన్ను బయటపడవేయము. నీదే భారము. నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాను, నన్ను రక్షించుము. మామా, మాకు నీవే రక్ష అని వేడుకొనగా, ఏమిటి బాలకా, ఏమి జరిగింది? ఎందుకు వలవలా చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడ్చుచున్నావు? చాలా దుఃఖసముద్రుడవై చాలా దుఃఖించుచున్నావు. నీకు ఏమి ఆపద కలిగినది? ఎట్టి ఆపద అయినా నాకు చెప్పుము అని జాంబవంతుడు అనగా, మామయ్య, నేను చెప్పవలసినది, చెప్పేది, ఏడ్చేది ఈ సదాశివునకు తెలుసు. కాని మామయ్య, నా తల్లి ఆదిశక్తి కామంతో కన్లుగానక ఎంత పనిచేసిందో చూసితివా? తన సొంత బిడ్డల్ని కామించి నా అన్నలను పొందుకోరి పిలిచింది. కాదన్నవారిని నాశనం చేసింది. మమ్మల్ని కనికరించువారెవరు? నీవు తప్ప. నీవు పుట్టినప్పుడు అనంత యుగమందున నిన్ను ఏమని పిలిచినదో అదేవిధంగా మమ్ములను పిలిస్తే ఏమిటి అర్థం అని ఏడుస్తూ చెప్పగా, నాయనా శంకరా, పుడుతూ పుడుతనే నాపై వ్యామోహంతో నన్ను గోరే. ఆదిశక్తి పుట్టి ఏమన్నదంటే, నాయనా, ఎర్రజడలు 7 కోట్లు, నల్లజడలు 16 కోట్లు, కీలుకీలు రుద్రాక్ష భద్రాక్షలు, జటావాకి లింగము, కోరమీసం, కొంగవాలు కత్తిగలవాడు ముందు పుట్టినవాడు నాకు భర్త అవుతాడు. నేను ఆయనకి భార్యను అని చెప్పింది. అప్పుడు నేను, నాకు నీవు తోడబుట్టిన దానవు, నాకు తర్వాత పుట్టిన దానవు, నాకు తోడబుట్టిన చెల్లెలి గనక ఈ మాట నీవు అనకూడదు అని నేను ఎన్ని విధములుగా చెప్పి చూసినా వినలేదు. అప్పుడు ఆదిశక్తి ఇలా అన్నది, నీవు ముందు పుట్టినవాడువు, నీవు పురుషుడువు. నేను ఎనుక పుట్టిన దానిని, నేను స్త్రీని, నీకు భార్యను అని చెప్పి నన్ను అనేకమైన ఇబ్బందులు పెట్టింది. నన్ను అనేకమైన బాధలు కలుగజేసింది. ఈ విషయం ఆదినారాయణుడికి చెప్పగా శ్రీమన్నారాయణుడైనటువంటి కాళ్ళూ చేతులు లేనటువంటి ఆ ఆదిలింగమూర్తి ఈ విధంగా చెప్పినాడు. ఆమెనొక నెమలి అవతారంగా చేశాడు, తనొక మగనెమలి అవతారం వేశాడు. అలా చెయ్యగా మీదికి లేసి గగనం మీద వారు నాట్యం చెయ్యగా ఆ 2 కళ్లలోంచి 3 కనుచుక్కలు రాలి సముద్రంలో పడ్డాయి. అప్పుడు 3 కనుచుక్కలు ఆడనెమలి మింగగా అప్పుడే 3 అండాలు జన్మించాయి. ఆ విధంగా పుట్టిన మిమ్మల్ని మోహం గోరింది. ఆదిశక్తి చేత 32 ఆయుధాలున్నాయి. కుశలభూషణములు, భోగభాగ్యములు, శంఖుచక్రాములు, శేషభాగములు, కాళ్ల చంద్రహార కచ్చపాలు, బయట జంధ్యము, లోపల జంధ్యము, నొసట చిత్రాకన్ను, అరికాళ్ల తామరపద్మము. ఆమె యొక్క చేతిలో సంజీవ, గండ్రగొడ్డలి, మొత్తం 32 ఆయుధాలు ఉన్నాయి. ఆయుధముల మధ్యలో ఆమె యొక్క మోహం ఉన్నది. అందుచేత నీకొకటి చెబుతాను, వింటావా శంకరా? కరి అనగా ఏమి? కరి అనగా ఏనుగు. సూక్ష్మమనగా ఏమి? దోమ. ఆ కరిపై, ఏనుగుపై కూర్చుని సూక్ష్మము దోమ కుడితే ఏమన్నా అవుతుందా? అందుకు శంకరుడు ఏమీ కాదు అని చెప్పగా, అయితే విను. మొత్తం 32 ఆయుధాలు కలిగినది ఆదిశక్తి. మరి 2 కాళ్ళూ 2 చేతులూ కలిగిన వాళ్లం మనం.
దానిమీద మోహం చేస్తే మనకు సరిపోతుందా? ఆ 32 ఆయుధాలుగాని నీవు తీసుకుంటే అది 60 ఏళ్ల పెద్దమనిషిలాగా క్రింద పడిపోతుంది అని జాంబవంతుడు చెబుతాడు. అందుకు శంకరుడు, ఆయుధములు తీసుకున్న తదనంతరము ఆదిశక్తి చంపవలయునా బతికించవలయునా మామగారు అని శంకరుడు అడుగుగా, జాంబవంతుడు, వద్దు, చంపవద్దు, దాన్ని ఎముకలు విరిచి మూలపడేయాల కాని చంపవద్దు అని జాంబవంతుడు చెబుతాడు. శంకరుడు, నన్ను చల్లగా దీవించు మామయ్య, నేను బయలుదేరుతాను అని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆదిశక్తి తన శక్తులను ఒక్కొక్కటిగా శివునికి ఎందుకిచ్చింది? ఒక్క క్షణం 3 క్షణాలు గడుస్తున్నది. వెళ్ళిన శంకరుడు మతిమరుపుతో మరిచిపోయినట్టున్నాడు. లేక ఆ నీలావరేశ్వరుడు, ఆ శంకరుడు ఇద్దరూ ఏకమై నాకేమైనా కీడు చేయుటకు ఉపాయం చేస్తున్నారో ఏమో. వాళ్లు ఏ గంధం ఏ రూపంలో చేసినా నాకు చిత్రకన్ను, శంకుచక్రాములు, సంజీవ, త్రిశూలం కలిగిన దానిని వాళ్లు ఏమి చేసినా నాకేమీ కాదు అని మనసులో అనుకొని, శంకరా, నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? నీవు నన్ను మోసం చేసి పోదామనుకున్నావా? నీవు 64 యోజనాలలో ఎక్కడ దాక్కున్నను అంటుండగా శంకరుడు, వస్తున్నా ఓ అమ్మా, శుభలగ్నమునకు. నేను సూటిగా వస్తానన్నాను, వస్తున్నా అమ్మా. శంకరా, పోయిన పనేందయ్యా? నీవు చెప్పిన విధంగా ఇక్కడనే గంధర్వ వివాహం చేసుకుని మనం సుఖించినా మంచిది కాదని చెప్పి నీ మాట వినకుండా నేను అక్కడికి పోయినందుకు ప్రతిఫలం అనుభవించాను. నేను అన్న మాట ప్రకారమే నేను వచ్చాను. కానీ నీకొక కథ చెబుతాను వినమ్మా. ఏమిటి చెప్పు శంకరా. కరి అంటే ఏమిటమ్మా? సూక్ష్మమనగా ఏమిటి? శంకరా, వాటి అర్థం నీకు తెలియదా? అమ్మా, నేను సకల శాస్త్రములు వల్లించి చదివి చూశాను. కాని ఈ సూక్ష్మం, ఈ కరికి అర్థాలు నేను ఏ శాస్త్రంలో చూడలేదమ్మా. కరి అనగా ఏనుగు, అదొక పర్వతమంత ఉంటుంది. శంకరుడు, అవునా, పర్వతమంత ఉంటుందా? మరి సూక్ష్మమనగా ఏమిటి అమ్మా? సూక్ష్మమనగా దోమ అంత ఉంటుంది. దోమ ఎంత బరువు ఉంటుంది అమ్మా? దోమ వెళ్ళి ఏనుగు మీద వాలితే ఎంత బరువు ఉంటుంది శంకరా? ఏనుగు వెంట్రుకకు విలువైనది కాదు దోమ. అయినా అమ్మా, నీవు ఏనుగు లెక్క నీవున్నావు, దోమ లెక్క నేనున్నాను. నేను వివాహ సందర్భమున నీ ప్రక్కన పెళ్లిపీటల మీద కూర్చోండానికి నేను తగుదనా అని చింతిస్తున్నాను అమ్మా. ఏమి కావాలి నీకు శంకరా? నా వల్ల నీకు ఏ సహాయం కావలనో అధైర్యపడకుండా ధైర్యంగా అడుగు అని ఆదిశక్తి అనగా, అమ్మా, నిన్ను నేను బలం చాలక శరణు వేడుకుంటున్నాను, బ్రతిమిలాడుతున్నాను. నీకు 8 చేతులు, ఒక్కొక్క కీలుకు 1000 ఏనుగుల బలంగలదానవు. నీవు ఈ చంద్రలోకము, ఇంద్రలోకము, సువర్లోకము, భువర్లోకము, ఈ 14 లోకాలు, సూర్యచంద్రులను, నక్షత్రాలను సృష్టించిన సౌభాగ్యవతివి. అందుకే నిన్ను గెలవలేక పెళ్లిపీటల మీద కూర్చోండానికి భయపడుతున్నాను అని శంకరుడు అన్నాడు. అందుకు శంకరా, అడిగేదేదో సూటిగా అడుగు, అడగలేక నన్ను గొప్ప చేస్తున్నావు. దేనికి నాయనా అని ఆదిశక్తి అనగా, అందుకు శంకరుడు, నీవు గొప్పదానవి కాబట్టి గొప్పగానే అడుగుతున్నాను తల్లి. మరి నా వలన నీకు ఏమి కావలనో తొందరగా కోరుకొనుము శంకరా. అమ్మా, అడగవచ్చు కదా, అనుమానపడటమెందుకు? అడుగు శంకరా. 4 చేతులు, త్రిశూరము, భుజభూషణాలు అడుగుట. నీకు 8 చేతులు, నీకు 32 ఆయుధాలు, అందులోంచి 4 చేతులు నాకిచ్చినట్లయితే, నేను భుజన భూషణములు పెట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చున్నట్లయితే నేనొక పురుషుడు, నీవు స్త్రీవలే ఉంటావు అని అనగా, అందుకు శంకరుడు, శంకరా, నా 4 హస్తాలు, త్రిశూలము, ఈ భుజన భూషణములు తప్ప వేరే ఏదైనా కోరుకొనుము అనగా, అందుకు శంకరుడు, పెళ్లి ఒక్కటి తప్ప ఇక వేరే పని చెప్పినా చేస్తానమ్మా, నీ ఇష్టం అని శంకరుడు అనగానే, ఆ మాట వినగానే ఆదిశక్తి ఆలోచనలో పడింది. ఇలా అనుకుంది, అవసరం తీరేంతవరకు శంకరుడు చెప్పింది విందాము. మన అవసరం తీరిన తర్వాత వాణ్ణి ఒక చెంపదెబ్బ వేసి మనం గుంజుకోవచ్చు. ఈ 4 హస్తాలు, త్రిశూలము అతని వద్ద ఉన్నా నాయే కదా, నా వద్దనున్నా నావే కదా అని ఆలోచించెను. శంకరా, 4 హస్తాలు, త్రిశూలం కావాలన్నావు కదా, ఒక 4 హస్తాలు, ఒక త్రిశూలము, నా భుజ విభూషణాలు, నా భోగభాగ్యాలు నీకిస్తును శంకరా, తీసుకొనుము. ఇంకేమైనా కావాలి శంకరా? ఇంకేమైనా కావాలో కోరుకొనుము శంకరా. నీవు అడిగినవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధమే. ధైర్యవంతురాలిని నేను. అడుగు శంకరా. పైజన్యము అడుగుట. ఇంకొకటుందమ్మా, అడుగు శంకరా. ఇంకేమున్నది శంకరా? అమ్మా, నీ దగ్గర వెలుపల జంధ్యము, దాపల జంధ్యము, నీకు 2 జంధ్యాలు అయితే నాకు బోడి జంధ్యం ఏదీ లేదు కదమ్మా. అందుకు ఆదిశక్తి, అవునవును శంకరా, నాకు వెలుపల లోపల 2 జంధ్యాలు ఉన్నాయి. అయినా అది కావలయునా నీకు? అవునమ్మా, నీకు శృంగారం కావాలంటే నీవు జంధ్యం ఇవ్వాల్సిందే. నా పైజంధ్యము నీకు అర్పణ చేస్తున్నాను, తీసుకొనుము. ఇంకేమన్నా కావాలనా శంకరా? సరిపోయిందా? సకల శాస్త్రములు సంజీవి అడుగుట. అమ్మా, ఇంకొకటుందమ్మా,
ఇంకేమున్నది శంకరా? ఇంకొకటి ఏమున్నది నా దగ్గర చెప్పు శంకరా? అమ్మా, నీ దగ్గర అథర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, భవ్వర్వేదము, భవాటము, అలంకారము, ఛందస్సు, సంస్కృత గీర్వాణము, సకల శాస్త్రములు ఉన్నాయి. ఆ వేదములేగాక నీ చేతిలో సంజీవి ఉన్నదట అమ్మా. చచ్చిపోయిన వారి మీద మోపితే వాళ్లు లేచి మరలా సజీవవంతులై నీతోని మాట్లాడగలరట. అది నీ దగ్గర ఎందుకమ్మా? నాకిస్తే దాన్ని ప్రయోగిస్తాను. శంకరా, ఋగ్వేదము మొదలైన 5 వేదములు అందులో ఉండబడ్డాయి కనుక కరమొప్ప వేదములు నీకిచ్చినాను. అంతేగాకుండా శత అనగా 100 మంది మరణమైనా సరే ఈ సంజీవ మోపితే వాళ్లు సజీవమవుతారు. అటువంటి సంజీవని నీకిచ్చియున్నాను. ఇంకేమి కావాలను శంకరా? అమ్మా, ఇంకొకటుందమ్మా. ఇంకేమున్నది శంకరా? ఇంకొకటి ఏమున్నది నా దగ్గర? చెప్పు శంకరా. అమ్మా, నీ దగ్గర కోదండ బాణములు. ఆ కోదండం గనుక ఎక్కుబెట్టి ఒక్క వ్రేటుతో